విభా హోమ్ స్కూల్కి స్వాగతం. మనం ఈ వీడియోలో పద్య కదంబం మూడవ పాఠం అతిథి సేవనం కొనసాగింపు. ఇప్పుడు ఏడవ పద్యం చెప్పుకుందామా? కదళి గభీర పుష్పపుటి కాచ్చటం చేతుల నిప్ప పిండిపై కుదురుగా నిలిపి ఓపుగతిన్ కూనల నూనియ నుంచి త్రాట మున్నుదికిన సాటి వ్రేల నది నొక్కట గృంకిడి వత్తురెందరే వదలక యాత నింట శనివారమునన్ పరదేశి వైష్ణవుల్. ఇప్పుడు అర్థాలు చూసుకుందాం. కదళి అరటి చెట్టు, గభీర లోతైన గుంటకల, పుష్పపుటిక అరటి పువ్వు దళాలు, చటన్ సమూహము, చేతులన్ అరచేతులతో, ఇప్పపిండిపై ఇప్పపిండి మీద, కుదురుగా నిలిపి పడిపోకుండా పట్టుకొని, ఓపుగతిన్ నిలబెట్టినట్లు, కూనల పెద్ద బాణలు, నూనియ నూనె పోసి, త్రాటన్ త్రాడు మీద, మున్ను ఉతికిన ఇంతకు ముందే ఉతికిన సాటి అంగవస్త్రము, వ్రేల వ్రేలాడుతున్న, నదిన్ నదిలో, ఒక్కట ఒకేసారి గుంపుగా, కృంకిడి స్నానము చేసి వత్తురు వస్తారు, వదలక ఎడతెరిపి లేకుండా, ఆతని ఇంటన్ విష్ణుచిత్తుని ఇంటికి ఎందరో ఎంతోమంది పరదేశి వైష్ణవుల్ ఇతర ప్రాంతాల నుండి వచ్చే విష్ణు భక్తులు శనివారము నాడు. భావం: విష్ణు చిత్తుని ఇంటికి శనివారం నాడు ఇతర ప్రాంతాల నుండి వచ్చే విష్ణు భక్తులు అరచేతిలో ఇప్పపిండిని తీసుకొని దానిమీద అరటి పువ్వు దళంతో నూనెను పడిపోకుండా పట్టుకుని తాడు మీద వేలాడదీసిన మడి వస్త్రమును అనగా ఉతికిన వస్త్రాన్ని తాడుతో పట్టుకుని గుంపుగా వెళ్ళి నదిలో స్నానం చేసి వస్తారు. ఇలా శనివారం నాడు ఎంతోమంది భక్తులు విష్ణు చిత్తుని ఇంటికి ఎడతెరిపి లేకుండా వస్తూ ఉంటారు. ఈ పద్యంలో ప్రశ్న: విష్ణు చిత్తుని ఇల్లు శనివారం నాడు ఎలా ఉంటుంది? లేక శనివారం నాడు విష్ణు చిత్తుని ఇంటికి భక్తులు ఎలా వస్తారు? శనివారం నాడు విష్ణు చిత్తుని ఇంటికి ఇతర ప్రాంతాల నుండి ఎందరో వైష్ణవ భక్తులు ఎడతెరిపి లేకుండా వస్తూ ఉంటారు. వారు అరచేతిలో ఇప్పపిండిని తీసుకొని వాటి మీద అరటి పువ్వు దళంలో నూనెను జాగ్రత్తగా పడిపోకుండా పట్టుకుని తాడుకు వేలాడదీసిన ఉతికిన మడి వస్త్రాన్ని తీసుకొని గుంపుగా వెళ్ళి నదిలో స్నానం చేసి వస్తూ ఉంటారు. ఇక 8వ పద్యం. ఆ నిష్ఠానిధి గేహసీమ నడిరేయాలించినన్ మ్రోయు ఎంతే నాగేంద్రుశయాను పుణ్యకథలున్ దివ్య ప్రబంధానుసంధానధ్వానము నాస్తి శాఖ బహుత నాస్త్యుష్ణత నాస్త్యపూపో నాస్త్యోదన సౌష్ఠవం చ కృపయా భోక్తవ్యమన్ పల్కునన్. ఇందులో అర్థాలు చూసుకుందాము. నిష్ఠానిధి నిష్ఠాపరుడైన విష్ణు చిత్తుని గేహసీమన్ ఇంటిలో నుండి నడిరేయి అర్ధరాత్రి ఆలించిన విన్నా కూడా నాగేంద్ర పాములకు రాజైన ఆదిశేషునిపై శయాను పవళించిన పుణ్యకథలున్ పుణ్యమైన కథలు దివ్య ప్రబంధ అద్భుతమైన కావ్యాలు అనుసంధానము అన్వయిస్తూ పలికే ధ్వానము శబ్దము నా అస్తి లేదు శాఖ బహుత ఎక్కువ కూరలు అతి ఉష్ణత ఎక్కువ వేడి నా అస్తి లేదు ఆపూపం పిండి వంటలు నా అస్తి లేదు
ఓదనం సౌష్ఠవం చ. సుష్టుగా భోజనము అంటే ఎక్కువగా భోజనము నా అస్తి లేదు. అయినప్పటికీ కృపయా నా మీద దయతో భోక్తవ్యం చక్కగా భుజించండి. అన్పల్కులన్ అనే మాటలను ఎంత ఏన్ ఎంతగానో మ్రోయున్ వినబడుతుంటాయి. భావం: పరమనిష్ఠాగరిష్ఠుడైన ఆ విష్ణు చిత్తుని ఇంటి నుండి అర్ధరాత్రి వేళ విన్నా కూడా ఆదిశేషునిపై పవళించిన విష్ణుమూర్తి యొక్క గాథలు, ప్రబంధ చర్చలు వినబడతాయి. అయ్యా, ఎక్కువ కూరలు లేవు, అన్నం కూడా వేడి తగ్గిపోయింది, పిండి వంటలు కూడా వడ్డించలేదు, గొప్పగా భోజనాన్ని వడ్డించలేకపోయాను, అయినా నా మీద దయతో తృప్తిగా భుజించండి అనే మాటలు వినబడుతుంటాయి. ఈ భావానికి సంబంధించిన ప్రశ్న: విష్ణు చిత్తుని ఇంటి నుండి అర్ధరాత్రి సమయంలో కూడా ఏమి వినిపిస్తుంటాయి? మరో ప్రశ్న: నాగేంద్ర శయానుడు అంటే ఎవరు? నాగ అంటే పాము, ఇంద్ర అంటే రాజు, పాములకు రాజైన ఆదిశేషుడు అని అర్థం. శయానుడు అంటే పడుకున్నవాడు. పాల సముద్రంలో ఆదిశేషువును తల్పంగా చేసుకుని పవళించేవాడు విష్ణుమూర్తి. ఇక 9వ పద్యం. ఇత్తెరుంగునన వైష్ణవోత్తముండు జాగురూకతన్ దైర్తిక భాగవతులకితర మెరుంగక ఎవ్వరేమేమి వేడిరలయ కనిపెట్టి సంతుష్టి సలుపుచుండే. అర్థాలు: ఇత్తెరుంగున ఈ విధంగా, ఆ వైష్ణవోత్తముండు ఆ గొప్ప విష్ణు భక్తుడు, ఇతరము ఎరుగక వేరే ఏ విషయాలు ఆలోచించకుండా, జాగురూకతన్ ఎంతో శ్రద్ధగా, ఎవ్వరేమేమి వేడి ఎవరు ఏమేమి కోరితే అవన్నీ పెట్టి వడ్డించి, తైర్థిక భాగవతులు వస్తూ పోతూ ఉండే విష్ణు భక్తులకు సంతుష్టి సల్పుచుండే, సంతృప్తిని కలిగిస్తున్నాడు. భావం: ఆ విష్ణు భక్తుడైన విష్ణు చిత్తుడు ఏ విషయాలు ఆలోచించకుండా వస్తూ పోతూ ఉండే విష్ణు భక్తులందరికీ ఎంతో జాగ్రత్తగా వారు కోరినవన్నీ అమర్చిపెట్టి సంతృప్తి పరుస్తూ ఉండేవాడు. ఈ పద్యానికి ప్రశ్న: వైష్ణవోత్తముడు ఎవరు? ఆయన విష్ణు భక్తులను ఎలా సంతృప్తి పరిచేవాడు? వైష్ణవోత్తముడు విష్ణు చిత్తుడు. ఆయన ఎంతో జాగ్రత్తగా ఇంటికి అతిథులుగా వచ్చిన విష్ణు భక్తులకు ఎవరెవరు ఏమేమి కోరితే వాటన్నిటినీ ఎంతో శ్రద్ధగా సమకూర్చి, ఏమాత్రం అలసట అనుకోకుండా వారిని సేవించి సంతృప్తి పరిచేవాడు. చూసారుగా? మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఒక్క లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఇలాంటి మరిన్ని వీడియోలు పొందాలంటే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ను కూడా క్లిక్ చేయండి. పోస్ట్ చేసిన ప్రతి వీడియో మీకు అందుతుంది. మీకు ఏదైనా సందేహం ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. వీలైనంత వరకు సమాధానాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ధన్యవాదాలు.